దేవుని యొక్క స్వరూపమై ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క స్వరూపమైన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడు అలాగా ఒక ఆత్మగా ఒక మట్టి శరీరంగా చేసి దేవుడు చక్కగా ఒక మనిషిని అమర్చి సంపూర్ణ మనిషిగా దేవుడు చేశాడు. అతనిలో పాపం లేదు, అతనిలో వ్యభిచారం లేదు, అతనిలో చెడు క్రియలు లేవు, అతనిలో ఏ భయంకరమైన కార్యాలటువంటివి ఏం లేవు. అసూయ లేదు, ద్వేషం లేదు, అబద్ధం లేదు, మోసం లేదు. సంపూర్ణంగా యథార్థంగా నీతివంతంగా దేవుడు ఏమై ఉన్నాడో అలాగే మనిషి ఉన్నాడు. దేవుడు ఏ స్వభావం కలిగి ఉన్నాడో అదే స్వభావం మనిషికి ఉంది. దేవుడు ఏ నీతి కార్య యథార్థత కలిగి ఉన్నాడో అదే యథార్థత మనిషికి ఉంది. దేవుడు ఏ ఇటువంటి మంచితనం కలిగి ఉన్నాడో అదే మంచితనం మనిషికి ఉంది. దేవుడు ఎలా క్రియేట్ చేయగలడో ఇది కలుగును గాక అని చెప్తే అది ఏ విధంగా కలుగుతుందో అదే శక్తి కూడా మనిషి కలిగి ఉన్నాడు. ఏమన్నా పెట్టినారా? దేవుడు ఏమై ఉన్నాడో అది మనిషి అయి ఉన్నాడు. దేవుడు క్రియేట్ చేయగలడు మాట ద్వారా. ఇక్కడ చెట్టు కలుగును గాక అంటే చెట్టు వచ్చేస్తుంది అక్కడికి, భూమి కలుగును గాక అంటే భూమి వచ్చేస్తుంది అక్కడికి, సూర్యుడు కలుగును కాకంటే సూర్యుడు వచ్చేసాడు అక్కడికి, చంద్రుడు కలుగు కాకంటే చంద్రుడు వచ్చేసాడు, వెలుగు కలుగు కాకంటే మొత్తం పాల పొంత మొత్తం ఏర్పడిపోయింది. అంటే దేవుడు ఏ శక్తి అయితే కలిగి ఉన్నాడో మనిషి కూడా అదే శక్తి కలిగి ఉన్నాడు. ఈయన కూడా కలుగును కాకుండా వచ్చేస్తుంది ప్రతిది కూడా. ఆదాము కూడా ఒకప్పుడు సముద్రం మీద నడిచేవాడు. ఆయన సముద్రం మాటినేది, సముద్రం మీద నడిచేవాడు, గాలితో మాట్లాడేవాడు, ఆకాశంతో మాట్లాడేవాడు, సముద్రంతో మాట్లాడేవాడు, చెట్లతో మాట్లాడేవాడు, జంతువులతో మాట్లాడేవాడు. అన్నిటితో మాట్లాడి మాట ద్వారా వాటిలన్నింటినీ కూడా ఏలుతూ చక్కగా దేవుని యొక్క స్వరూపం ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క అధికారం ఏదైతే ఉన్నదో అదే అధికారం కూడా మనిషి కూడా ఉంది. హల్లెలూయా. దేవుడు ఏమైనా నువ్వు అదే అయి ఉన్నాడు మనిషి కూడా. దేవుడు కొంచెం ఎక్కువ, మనిషి కొంచెం తక్కువ కాదు. దేవుడు ఏమై ఉన్నాడో మనిషి కూడా అంతే. మనిషి కూడా దేవుడే. దేవుడు పరలోకానికి దేవుడు అయితే భూమికి దేవుడికి ఆదామం చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈ భూమికి దేవుడు ఎవరండి? ఆదామం చేశాడు. పరలోకానికి దేవుడు దేవుడైతే భూమికి బుల్లు దేవుడుగా, చిన్న దేవుడుగా ఆదామం చేశాడు. అంటే అంత శక్తి, అంత నిజాయితీ, యథార్థత, పాపము లేకుండా పరిశుద్ధమైన వ్యక్తులుగా వాళ్ళు ఏదైనా తోటలో జీవిస్తున్నారండి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏం ఆజ్ఞను జారీ చేశాడంటే ఆదికాండం 2:16 చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న చెట్టు ఫలములన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా తినండి. అయితే మంచి చెడ్డలు తెలుగు